ఒక తెలుగు మాస్టర్, అతనికి ఒక భార్య చెంచల, కొంచెం బ్రహ్మచుడు అంతే. ఇద్దరు కొడుకులు, పెద్దవాడు బలరాముడు, కొంచెం బగగా ఉంటాడు, నోటుదురుసు మాత్రం అదిగా. రెండోవాడు భుజంగరావు, కొంచెం పుష్టిగా ఉంటాడు, ఆకలిస్తే మాత్రం రాళ్ళు తిని కూడా అద్భుతం మగ పొగడేస్తాడు. ఇంకా వీళ్ళు ఇంటి ఎదురుకో ఇల్లు, అది ఇంగ్లీష్ మాస్టర్ జోసెఫ్ ఇల్లు. అతనికి ఒక భార్య, ఇద్దరు కూతుళ్ళు, రేట మ్యాగీ. రేట చాలా తెలివి కనిపించు తింగర పిల్ల. మ్యాగీ ఏమో దెయ్యాలు భూతాలు తన బంధువులు అనుకుని నమ్మే మాంత్రికత్వం పేద మక్కువ చూపించే ఒక మంచి పిల్ల. ఒకరోజు జోసెఫ్ మాస్టర్ నారాయణ మాస్టర్ని విందుకు ఆహ్వానిస్తాడు. దానికి నారాయణ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి జోసెఫ్ మాస్టర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ నారాయణ మాస్టర్ ఏమో పప్పు ఇవ్వు అని అడుగుతాడు జోసెఫ్ మాస్టర్ని. జోసెఫ్ మాస్టర్ ఏమో కంగారులో పప్పు అనుకుని కోడి పొలం వేసేస్తాడు. అయ్యో, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ పిట్టంత అయితే, దూరం మాత్రం పెట్టగోడంతా. ఇంకా ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే సంభాషణ, ఘర్షణ, సంఘర్షణ, ప్రేమాకర్షణ చూసేద్దాం.